ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా? అవునే, మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆ ఆనందం ఉంటుంది చూడు. ఇంతటితో ఆకూడదు. దీని మల్లేనే ఆస్పత్రులు ఇంకా ఎన్నో కడదాం. కాదు కాదు, ఇండియా మొత్తం కట్టేద్దాం. ఆస్పత్రి కట్టొచ్చాయిసు, కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకాలిగా. మరి ఏంటి టప్పిమని ఇంత మాట అన్నావు? మన భార్గవ్ని డాక్టర్ చదువు చదివిద్దాం. ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే, వీడిని డాక్టర్ని చేద్దాం. ఓహో సూపర్. తర్వాత 18 మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం. కొత్త పథకం అవుతుంది, మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది. లెక్క తంతందే. ఎక్కడ? ఇండియాలో మొత్తం 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా 2 తగ్గుతున్నాయా? 2 కదా. మనం ప్రయత్నిద్దాం దళపతి. ఐసు ఐసు దళపతి Excuse me, sir. Vijay Bhargav wife delivery ki admit ayyaru. Very good. She's perfectly all right. Inko araganట్లో normal delivery అవుతుంది. This is her report. Good. Dr. Arjun, tell them it's going to be a cesarean. ఎందుకు డాక్టర్ సిసేరియన్? అంతా నార్మల్ గానే ఉందిగా. నా మొహం చూసి ఏమనుకుంటున్నావు? జీసస్ క్రైస్ట్, మదర్ తెరేసా, నైటింగేల్. Medicine is not a service. It's going to be the biggest business of this world. నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది? ఇవాళ ప్రసవం, రేపు డిశ్చార్జ్. వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికి వస్తారు. మనం 50 రూపాయలు తీసుకుని వాళ్ళకి మంత్రస్థానం పని చేస్తే పిల్లలతో హ్యాపీగా. అదే సిజేరియన్ అయితే వాళ్ళు 10 రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి. ఫీజ్ ప్లస్ రూమ్ ఛార్జ్. 30 ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పనా? 5 రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలేని వాడు ఉంటుంది. 5,000 రూపాయలు అన్యాయంగా అడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో నుంచుంటుంది. కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి. ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారు. రోగాలు రోగిస్తులే. ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్. ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు. ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయ్యిందని నిదానంగా తెలుసుకుంటారు. డాక్టర్, బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే. వై విజయ్ భార్గవ్? రిస్క్ కదా. ఫోల్. దళపతియే దీనికి సరైన వ్యక్తి. ఇప్పుడు దళపతి భార్యకి సిజేరియన్ అంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు. ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి. దళపతితో నేను మాట్లాడతాను. యు గో అండ్ హ్యాండిల్. నో, షీ స్మార్ట్, షీ విల్ స్మెల్ ఇట్. రిపోర్ట్ మార్చే. umbilical cord collapse అని చెప్పు. ఓకే, దాట్స్ ఇట్. అనస్థెటిస్ట్ లేట్ డాక్టర్. ఓ యా. వై కాంట్ యు ట్రై ఇట్? అయ్యో డాక్టర్, ఇంతవరకు ఆ పని చేయలేదు. ఆవిడతోనే మొదలెట్టు. అర్జున్, ఇప్పుడు సిజేరియన్ అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదా? మార్క్ మై వర్డ్స్, ఇంకో 30 ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు. సిజేరియన్ సిద్ధం చేయి. లేదు, నా మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది. తెలుసు మిస్సెస్ భార్గవ్, కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. umbilical cord collapse. సారీ. బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్లుగా చుట్టుకునుంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మదర్ పుషెస్ ద చైల్డ్, బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది. దళపతి సి, మనకి వేరే ఆప్షన్ లేదు. సిజేరియన్. డాక్టర్, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం లేదు, ఇందులో ఒక సంతకం పెడితే చాలు. కొంచెంసేపు ఆగుతామండి. డాక్టర్ అర్జున్, ఏం చేస్తున్నా ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా మనం చేయాలి. దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు. ఇలా చూడండి, ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్. ఇక్కడ చూడండి, బిడ్డ మెడ ఫుల్లుగా బొడ్డు పీక చుట్టుకున్నది. సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు. ఆయనతో చెప్పారా? దళపతికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు. సి, ఇప్పుడు మీరే చెప్పాలి. డాక్టర్ అర్జున్, అనస్థీసియా. అన్నా, అక్కని లోపలికి తీసుకెళ్లారన్నా. తాగడానికి మంచినీళ్ళు, బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్నా. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానన్నా.
వస్తానా. నాన్న అమ్మ ఎప్పుడు వస్తుంది? వస్తుందిరా. తమ్ముడు బాబా ఎప్పుడు వస్తాడు? వాడు కూడా అంతవరకు నువ్వు మంచి పిల్లల్లా బుద్ధిగా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక కథ చెప్పు. నాకేం కథ తెలుసురా. ఏనుగు కదా. నా కథ చెప్పనా? సూపర్. ఈ ఐస్ ఉందే, ఐస్ తనొక దేవతబ్బా. మన ఇంట్లో ఉంది ఓ బియ్యపు కొట్టు క్యాలెండరు. అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది, చూసావుగా? అదే తను. తన తోలుంది చూడు, మెరిసిపోద్ది. పొట్ట కోసిన అక్షరం ముఖరానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? నేను ఒకరోజు భయంకరమైన వాన. ఆ వానలో తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను. ఆ రోజేరా తనని చూసింది. మన సేవలో ఐసు వాన పడ్డం అదే మొదటిసారి చూడ్డం. కళ్ళల్లో నవ్వు నింపుకొని వానలో తడిసి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అప్పుడు అనుకున్నాను రా, చేసుకుంటే తన్నే చేసుకోవాలి, లేదంటే జీవితం అంతా ఆంజనేయ స్వామిలా ఉండాలి అని. వదలలేదే, బండి మీద జమ్మున చుట్టూ తిరిగి పట్టేశా. ఇలా మాట కలిపి ఊసులాడుకొని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్లో పెట్టేశా. సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు. అదేరా నీ పంజాబ్ తాత బేవకూఫ్. మీ అమ్మను పంజాబ్కి ఎత్తకపోయాడు. మనం ఊరుకుంటావా? పంజాబ్కి పోయి మీ అమ్మని నేను ఎత్తకొచ్చా. పోగ మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు. నువ్వు పుట్టావు. రే భార్గవా, నువ్వెట్టా పుట్టావు చెప్పనా? పంజాబ్లో ఎట్టాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో 4 వైపులా బట్టలు చుట్టి ఎవరో 4 ఊరు పేరో తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు. నీ తమ్ముడు చూసావా? ఆడ అయ్య కట్టిన ఆసుపత్రిలో జమ్మని పుడుతున్నాడు. పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తుంటే రాజకుమారులా పుట్టబోతున్నాడు. డాక్టర్, బిడ్డ చనిపోయింది డాక్టర్. ద బేబీ ఈస్ టర్నింగ్ బ్లూ. అనస్థీసియా ఏ లెవెల్కి ఇచ్చారు? బీపీ చెక్ చేశారా? లేదు డాక్టర్. ఇది కూడా. మరి తమ్ముడు ఎప్పుడు వస్తాడంటావు? వస్తాడు. సబ్కాన్షియస్లీ షీస్ హియరింగ్ ఎవ్రీథింగ్. ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో ఉంచండి. ఏది నెగటివ్గా జరగకపోతే జస్ట్ టెల్ దెమ్ బిడ్డ చచ్చి పుట్టిందని. ఏ కాంప్లికేషన్ వల్ల డాక్టర్? హైపర్టెన్సీ ఇంట్రాక్రానియల్ బ్లీడ్. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కదా. బిడ్డని క్లియర్ చేయండి. Oh my God. Where is Kazi? Where is Kazi? Where is Kazi? కాశీ వచ్చేదాకా ఎవరు బయటకు వెళ్ళకండి. ఓకే? కాశీ నేను ఐస్ని ఇప్పుడు చూడాలి. ఆకలేస్తుందా? బిస్కెట్ గిస్కెట్ ఏమైనా తింటావా? నేను ఐస్ని చూడాలి. భార్గవ్, భార్గవ్ అక్కడికి వెళ్ళకూడదు. సారీ, ఏదో పొరపాటు. ఐసో చెప్పు. ఐసో డాక్టర్, ఇక్కడ మొత్తం తప్పే దళపతి. మనల్ని మోసం చేశారు. ఈ ఆసుపత్రిలో పోయి ఆఖరి ప్రాణం, నా ప్రాణమే కావాలి.
సారీ గణపతి, ఆపరేషన్ సక్సెస్. ఫిట్స్ రావడం వల్లే ఈ ప్రాబ్లం. ఎంత పని చేశారా? నాకేం తెలియదు గణపతి, అంతా డానియల్ వల్లే. డానియలే. ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయటికి పోలేడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికే మంచి పేరన్నా. ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మన ఆస్తి మొత్తం అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆసుపత్రి కడుతున్నాం. భార్గవ్, భార్గవ్, భార్గవ్!
తప్పు దళపతి, మాట మారకూడదు. వర్డ్ ఇస్ అ వర్డ్. గుడని చెప్పి హాస్పిటల్ని పగలగొడుతున్నావు, దేవుడని చెప్పి నన్ను కొట్టడానికి వస్తున్నావు. తప్పు కదా దళపతి. నువ్వంటే నాకు మహా ఇష్టం. ఎందుకో తెలుసా? నువ్వు నాకు మళ్ళీనే. యువర్ డ్రీమర్స్. నువ్వు కన్న కలే నేను కన్నాను. కడదాం, హాస్పిటల్ కడదాం, ఊరూరా కడదాం. నువ్వు కట్టాలనుకున్నది నీ సంతోషానికి, నేను కట్టాలనుకున్నది నా సంతోషానికి. నీది సర్వీస్, నాది బిజినెస్. దాట్స్ ఇట్. లెట్ మీ బ్రేక్ ద సస్పెన్స్. ఈ హాస్పిటల్ కట్టింది నువ్వు అనుకుంటున్నావు కదా, నేను. ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి ఈ ఊరి ఎమ్మెల్యే ద్వారా ట్రై చేశాను, నువ్వు అడ్డుపడి ఆపేశావు. గుడి కట్టడానికి భూమి పూజ కూడా చేశావు. అనవసరంగా 2 బిడ్డల్ని బలి ఇచ్చావు. యా, ఇట్ వాస్ స్పాన్సర్డ్ బై మీ. గుడి కట్టడం ఆపేస్తావు, ఈ స్థలాన్ని తీసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వే హాస్పిటల్ కట్టి నువ్వే నా చేతికి అందించావు. యూ మేడ్ మై జాబ్ సింపుల్. భార్గవ్, జెన్యూన్ గా చెప్తున్నాను, నిన్ను గాని, నీ వైఫ్ను గాని, నీ పిల్లల్ని గాని చంపడం నా ఉద్దేశం కాదు. నార్మల్ డెలివరీ చేయాల్సిన చోట సిజేరియన్కి ప్రయత్నించాను. మెసప్ అయ్యి. ఇట్స్ ఎ మెడికల్ ట్రయల్ ఎర్రర్. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఓహో, కోపడుకు భార్గవ్. పైన ఐసూని మీట్ అయితే నేను సారీ అడిగానని చెప్పు. టెల్ హర్ నథింగ్ పర్సనల్, జస్ట్ బిజినెస్. నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నావు, అది ఎవ్వడి వల్ల కాదు. ఆ నిజం 1కి 2గా నీ కళ్ళ ముందుకొస్తుంది. ఇంట్రెస్టింగ్ రైట్ అని మా చేతులు ఎప్పుడూ కిందే ఉంటాయి అనుకోకు. ఒకరోజు ఏదో ఒకరోజు ఆకాశాన్ని అందుకుంటాయి. సంవత్సరాలకు ముందు మాచర్లలో మ్యాజిక్ షో చేశాను. పూర్తి చేసుకు వెళ్తుండగా ఒకడు పసిగుడ్డుతో స్పృహ లేకుండా ఉన్నాడు. 2 బిడ్డల్ని దత్తత చేసుకున్నాను. ఒకడు కృష్ణారావు, ఇంకొకడు విజయ్. బిడ్డల్లా సాకాను. శిష్యుడయ్యాడు, గురువుకే గురువయ్యాడు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు అయ్యగారు దళపతి విజయభాస్కర్ గారే గుర్తొస్తున్నారు. నీలో వారి సహనాన్ని, విజయ్లో వారి కోపాన్ని చూస్తున్నప్పుడు నాకు అయ్యగారి ముఖం కళ్ళ ముందే కనిపిస్తున్నట్టుంది. ఆ ఆనందం కోసమే మీ కాళ్ళ ముందు ఇలా పడున్నాను. పుణ్యం ఏదైనా నీకే దక్కాలి, పాపం ఏదైనా నాకే చెందాలని నీకు దూరంగా ఉండిపోయాను. విజయ్, పోలీసులమ్మా. రండి సార్, రండి. అడుగు, అతనే విజయ్. మీరు వాణ్ణి ఎప్పటికీ పట్టుకోలేరు. సార్, ఈయన గారి కళ్ళు కనపడవనుకుంటాను సార్. మనకంట అది కూడా నీకు ఇప్పుడే తెలిసిందా? కంగ్రాచులేషన్ సార్. విజయ్ని అరెస్ట్ చేశారు, సెంట్రల్ జైల్లో పెట్టారు సార్. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. గుడ్ గుడ్. శేష, విజయ్ నేను చూసుకుంటాను, ఆ భాగం నువ్వు చూసుకో. భార్గవ్, ఈ సంవత్సరం కూడా అంకులే మెడికల్ కౌన్సిల్ హెడ్. నీకు సపోర్ట్గా ఆ హెల్త్ మినిస్టర్ ఉన్నాడని తెలుసు. ఈ విత్డ్రాల్ లెటర్లో సంతకం చేయి. మేక్ ఇట్ సింపుల్ మ్యాన్.
అను ఏందన్న నువ్వు అనేదే? ఎందుకు మమ్మల్ని తోడుకొచ్చిందే? ఓ 5 నిమిషాలు టైం ఇయ్యే, సంతకం ఎడతాడా లేదో చూద్దాం. ఎట్లేదనుకో కట్ చేసి నీ వెనకమాల వచ్చేస్తాం. ఇంకో 20 నిమిషాలు విజయ్ని మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు సార్. డీసీ వెంకటేశ్వర వస్తారు సార్. కొంచెం త్వరగా వెళ్ళి మాట్లాడరండి సార్. ఆశలే సార్. కోర్టుకు తీసుకెళ్ళి రెడీ చేసావా? రే విజయ్, 30 సంవత్సరాలకు ముందు ఇదే మొహంతో ఒకడు నా ముందుకొచ్చి నుంచున్నాడు. నా కళ్ళలు చెరిపేస్తానని వాడన్న 8 గంటల్లో నా చేతులు ఆకాశాన్ని అందుకుంటాయి. వాడెక్కడ చచ్చిపోయాడో కూడా తెలియకుండా చేశాను. తిరిగి మళ్ళీ అదే మొహంతో. డానీ బంగారం, ఒక మంచి పని చేస్తే ఒక మంచే తిరిగి వస్తుంది. అదే ఒక చెడ్డ పని చేసావు అనుకో, 2గా తిరిగి వస్తుంది. విజయ్ భార్గవ్. భార్గవ్ విజయ్. విజయ్ పోలీసులమ్మా. ఇప్పుడు శేష క్లినిక్ లో. ఓ, కుర్ర వీళ్ళని అక్కడికి పోయాడా? ఏంటమ్మా నువ్వు చిన్న పిల్లని ఒంటరిగా పంపావు? ముందు ఫోన్ కొట్టు. నేనన్నా 5 నిమిషాలు పంచ్ డైలాగులు మాట్లాడాక యాక్షన్లోకి దిగుతాను. ఆడు పంచి కొట్టాక పంచ్ డైలాగ్ మాట్లాడతాడు. చెప్పండి అంకుల్. శేష ఎక్కడున్నా? భార్గవ్ క్లినిక్ లో సంతకం పెట్టిస్తున్నాను. అక్కడున్నది విజయ్ కాదరా, భార్గవ్. పిచ్చాడా? టెన్షన్ లో వాక్ కరెక్ట్ గా చెప్పు. అక్కడున్నది భార్గవ్ కాదరా, విజయ్. డార్లింగ్, అంకులా ఫోన్ స్పీకర్ లో పెట్టు. డానీ డార్లింగ్, నువ్వు ఫోన్ స్పీకర్ లో పెట్టాలి. రే విజయ్, పెడతావా మీ అల్లు నేసేనా? వెయిట్, పక్కన మా అన్నగారు ఉన్నారా? వాట్సాప్ బ్రో. ఈ తారని అమ్మని ఏదో కట్ చేస్తామని బెదిరించారు. ఏంటది? ఏంటమ్మా అదేగా కదా? మనకి పిల్ల చేస్తలేం తెలుసు, కత్తి తప్ప. ఎక్కడైతేనే టక్కన కోసేయడమే. తొందరగా వచ్చి కొట్టమని చెప్పు. ఎక్కడుంది అదే? కోసి పరేం షో ఇట్. అదేనా కరెక్ట్? నొప్పుకుందా? నీ ప్రియమైన ప్రాణం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. రాబోయే సందం. విజయ్ వాణ్ణేం చేయకు, నేను వస్తున్నాను. వెళ్ళవయ్యా, ఎక్కడికైనా వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. ఎక్కడికి పోవాలో నాకు తెలుసు. శేష, విజయ్, విజయ్, where are you?
ఇంకో 10-15 నిమిషాలు వెళ్తాం సార్. ఏట్రా విజయ్ భార్గవ్ భార్గవ్ విజయ్ కలిపి ఇతన్ని వేసేయాలనుకున్నాను. చచ్చాడు. డాక్టర్ భార్గవ్, నీ మ్యాజిక్ తమ్ముడిని నువ్వు కాపాడాలి. నీ ఇద్దరిని కలిపి నేనేసేయాలి. వెళ్ళు కాపాడు. Come on, you bugger. చచ్చి బతకడం నాకేం కొత్త కాదులే బ్రో. బాలే కాశే ఈడొకడు. నేను చూసుకుంటాను. నువ్వు ఫైట్ డాక్టర్ ఫైట్ చేయడానికి ఎవరు చెప్పాడ్రా? ఇప్పుడు చూడు సీన్. నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నావు, అది ఎవ్వడి వల్ల కాదు. ఆ నిజం 1కి 2గా నీ కళ్ళ ముందుకొస్తుంది. నేను చూస్తున్నా, నీలాంటి వాడిని నేను చంపను. నిన్ను చంపడానికి నువ్వే ఈ లోకంలోకి ఒకరిని తీసుకొచ్చావు చూడు, వాడి చేతిలోనే నీ చావు. ఇందా 5 రూపాయలు. నువ్వు ప్రాణాలతో ఉంటే ఇది తీసుకొని నా క్లినిక్ రా, నేనే నిన్ను కాపాడతాను. రే తమ్ముడు, నీ పని కానీ, నీ పని కానీ. Let's stop. No. లోపల నువ్వు మాట్లాడుకోవడానికి కారణం ఉంది. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడు. లోపల ఎందరో సాక్షుల ముందు నుంచున్నాను, ఇప్పుడు మీ మనసాక్షి ముందు నుంచున్నాను. నేను చేసింది తప్పో ఒప్పో మీరే చెప్పాలి. ఇంతమందిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? మనిషి కళ్ళు మూసుకొని నమ్మేది ఇద్దరిని మాత్రమే. ఒకడు దేవుడు, ఇంకొకడు డాక్టర్. దేవుడికేమో మనం జుట్టే ఇస్తున్నాం, కానీ డాక్టర్కి ప్రాణం ఇస్తున్నాం. ఆ డాక్టర్ తప్పు చేయకూడదు, తప్పు చేసేవాడు డాక్టర్ అయి ఉండకూడదు. అన్ని రంగాల్లోనూ తప్పులు జరుగుతున్నాయి, కానీ వైద్య రంగంలో జరుగుతున్న దాని పేరు తప్పు కాదు, నమ్మక ద్రోహం. ఆ ద్రోహానికి క్షమాపణే లేదు. సార్, మెడికల్ సిస్టమ్ బిజినెస్ గా మారిందంటే తప్పెవరిదంటారు? గవర్నమెంట్ హాస్పిటల్ సవ్యంగా సేవలు అందించకపోవడానికి కారణం ఎవరో వాళ్లే నిజమైన నేరస్తులు.
గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ లేదు. ఎందుకని లేదురా అని అడిగితే 2 సంవత్సరాలుగా సప్లై చేస్తున్న వాడికి డబ్బులు బాకీ అంట. అది మ్యాటర్. ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నప్పుడు కరెంట్ కట్ అయింది. 4 చచ్చిపోయారు. కేవలం అక్కడ ఒక పవర్ బ్యాకప్ కూడా లేదు. ఇంక్యుబేటర్లో ఉంచిన ఓ బిడ్డ పందికొక్కు కొరకడం వల్ల చనిపోయింది మన దేశంలోనే. జనం రోగాల పేరుకు భయపడడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ పేరంటే భయపడుతున్నారు. ఆ భయమే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్వెస్ట్మెంట్. సార్, హత్య చేయడం న్యాయబద్ధం అంటారా? ఏం చేసింది హత్య కాదు. ఎవడన్నాడు? చదులు పట్టిన మన వైద్య రంగానికి క్లీనింగ్ ప్రాసెస్. పూర్ణ అనే ఓ చిన్నపిల్లని డబ్బు కోసం చంపేశారు. అలాంటి మరణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. బయటికి తెలియకుండా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో హక్కుగా దక్కాల్సిన వైద్యం అందక కళ్ల ముందే అయిన వాడిని పోగొట్టుకుని కన్నీరు మున్నీరవుతున్న సామాన్య ప్రజానీకు అనుభవిస్తున్న సార్, ఇప్పుడు చెప్పండి, న్యాయమా అన్యాయమా? న్యాయమే సార్. సార్, అసలు ఏం కావాలి సార్ మీకు? ఉచిత వైద్యం. వ్యాపారానికి అనేక దారులున్నాయి, కానీ వైద్యంతో వ్యాపారం చేయకూడదు. ఈ రంగంలో ఉన్న చివరి వ్యాపారిని సైతం తరిమి కొట్టేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మీ అమ్మ నాన్నల్ని మెడికల్ ఎర్రర్ కారణంగా చంపారు, అందుకే మీరు ఇలా చేస్తున్నారు. ఇది మీ పర్సనల్ రివెంజ్ అనుకోవచ్చా? నథింగ్ పర్సనల్, జస్ట్ సర్వీస్. అన్నోయ్, ఎన్నాళ్ళు పురుగులు పడి నన్ను తినేదే. నీ మ్యాజిక్తో హైదరాబాద్ బిర్యానీగా మార్చేయచ్చుగా. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన తన భార్య మృతదేహాన్ని 10 తిండి తినే యాల కిలోమీటర్ల ఇదొకటే. తన భుజాన వేసుకుని నడిచి వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. అన్నో, ఆడి పెళ్ళం సచ్చినందుకు ఎడతాడా లేక పెళ్ళం సేవం తగలేటడానికి డబ్బులు లేవని ఎడతాడా? గొప్ప సంకటం అన్నా. అసలు ఈ సర్కారు వాళ్ళు ఏం చేస్తున్నట్టు అన్నా? తిండి తినే మూడే పోయింది. అన్నో, నువ్వు గాని ఎలుపులుంటే ఈ పాటికి ఒరిసాకు పరుగు పెట్టేవాడు కదూ. భారతదేశ వైద్య శాఖ అధ్యక్ష పదవిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను.